ఎపిలిప్సీలో టైప్స్ ఉంటాయి. జనరల్‌గా అన్ని ఎపిలిప్సీస్ ఒకేలా ఉంటాయి. సీజర్ అంటే ఏంటి? బ్రెయిన్‌లో ఎందుకు రావాలి ఫిట్స్? మన అందరికి తెలిసింది సినిమాల్లో చూపించేది. సడన్‌గా ఎవరికైనా సీజర్ రాగానే కళ్ళు పైకి వెళ్ళటము, కాళ్ళు చేతులు టైట్ అయ్యి షేక్ అవ్వటం ఇలాంటివి జరుగుతుంది. వణికిపోయినట్టు, షేక్ అయినట్లు, నొరగ రావటం ఇలా కదా చూపించేది. ఎందుకు జరుగుతుంది? ఈ ప్రాసెస్ని మనం అర్థం చేసుకుందాం. బాడీలో చిన్న ఉదాహరణకి నేను ఇక్కడ ఉన్న ఒక పెన్నుని తీసుకెళ్ళి నా పాకెట్లో పెట్టుకోవాలనుకోండి. సో దానికి నా బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ నరాలు ఒకదానికి సిగ్నల్ ఇచ్చుకొని ఆల్మోస్ట్ 100-200 స్టెప్స్ కంప్లీట్ చేసుకొని ఒక సెకండ్లో ఆ పెన్నుని తీసుకొని నేను పాకెట్లో పెట్టుకుంటాను. ఫ్రాంటల్ కార్టెక్స్, నా ఆక్సిపిటల్ కార్టెక్స్ అంటే నా ఐస్తో కమ్యూనికేట్ అయ్యి, నా మోటార్ కార్టెక్స్తో కమ్యూనికేట్ అయ్యి, తర్వాత సెరిబెల్లం దాని బ్యాలెన్స్ చూసుకొని స్మూత్గా ఆ చిన్న ప్రాసెస్లో ఒక సెకండ్ కన్నా దాంట్లో 100 టైంలో ఇది జరిగిపోతుంది. ఇది మనం ఒక సీక్వెన్స్లో జరిగినప్పుడు, ఒక న్యూరాన్కి కరెక్ట్గా ఉన్నప్పుడు ఇది దేవుడు ఇచ్చింది మనకి. అదే ఆ సీక్వెన్స్ లేకుండా అక్కడున్న న్యూరాన్స్ ఒకేసారి రష్లో ఎగ్జైట్ అయినాయి అనుకోండి, అది బయటికి మనకి లక్షణం లాగా సీజర్ రూపంలో వస్తుంది. ఓకే, ఎందుకు ఈ సీజర్స్ వస్తాయంటే అక్కడున్న న్యూరాన్స్ ఎగ్జైట్ ఎక్కువ అవుతున్నాయి. ఆ ఎగ్జైట్ ఎందుకు అవుతున్నాయి అనే దానికి పలు కారణాలు ఉంటాయి. ఆ కారణం కనుక్కోవడమే డయాగ్నోసిస్. అదే మేము చేసే పని.